రక్షణ లేకపోతే మోక్షము చాలలేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆ మాటను తీసుకొని మనం ఈ పాటను పాడుకుందాం. రక్షణ లేకనే మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోయే, రక్షణ లేకనే రక్షణ లేకనే మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోయే, రక్షణ లేకనే మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోయే, రక్షణ లేకనే. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువును వందనాలు.
మొదలుపెడుతూ మనము ఒక పాట పాడినా ఒక మాట చెప్పినా సమస్తము యేసుకు మహిమ వచ్చినట్టుగా మనం జీవించాలి కనుక గత 40 సంవత్సరాల క్రితం ఐదవ కుటుంబంలో పుట్టిన నన్ను రక్తంతో చచ్చిపోతున్నాను. ఈ లోకంలో ఎన్నో ఆచారాలు మంత్రములు నన్ను బ్రతికించలేదు. మేము ద్వేషించిన దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను బ్రతికించారు. దేవునికి ముక్తి కోసమే మనుషులందరూ మార్గాలెన్నో వెతుకుతున్నారు. అన్నా ఏంటో మార్గాలు అంటే గంగా స్నానములు, పానీయాలు, మృగములు, ప్రాణాపానములు, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ మోక్షం పోవాలని అనుకుంటున్నారు. కానీ అయితే సత్యమేంటి తెలుసా? ముక్తి కోసమే మనుషులందరూ మార్గాలెన్నో వెతుకుతున్నారు. ఆ మార్గం యేసే. ఆ మార్గం యేసే. చెల్లి తమ్ముడు చిన్నలారా పెద్దలారా ఈ యొక్క సమయంలో ఆ మార్గము యేసే తెలిసి నీవు మసులుకోన పాపరుడా నీవు. ఆ మార్గము యేసే తెలిసి నీవు మసులుకోన పాపరుడా నీవు. మార్చుకోరని హృదయం నీవు, నమ్ముకోర యేసయ్యను నీవు. మన బ్రతుకులెక్క తెల్లారిపోయే రక్షణ లేకనే, మన బ్రతుకులెక్క తెల్లారిపోయే, మన బ్రతుకులెక్క తెల్లారిపోయే, మన బ్రతుకులెక్క తెల్లారిపోయే. దేవునికి మహిమ కలుగు.